ఆపత్కాలంలో ఆపన్న హస్తం. సీఎం సహాయ నిధి కింద రికార్డ్ స్థాయిలో చేయూత. 17 నెలల్లోనే 1000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం. అక్రమాలు అడ్డుకునేలా ఆన్లైన్ వ్యవస్థ. ప్రతి దశలోనూ లబ్ధిదారులకు సమాచారం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ఏదో అంటారు కదా, సీఎం రిలీఫ్ ఫండ్. దీనివల్ల కొంత ఆర్థికంగా ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆయా ఎమ్మెల్యేల దగ్గరికి పోయి ఆ బిల్లులన్నీ పట్టకపోతే సిఎంఆర్ఎఫ్ కింద అప్లై చేస్తే 70%, 80%, 50% ఎంతో కొంత ఆర్థిక సహాయం అందుతున్నది, బాగానే ఉన్నది. కానీ ఇది ఓవరాల్గా చూసినప్పుడు ఈ సిఎంఆర్ఎఫ్ వల్ల మంచి జరిగినా దీని వెనకాల ఉన్న అసలు జరగాల్సిన విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాం అన్నది అర్థమవుతున్నది మనకి. ఎట్లా? ఇప్పుడు ఆ నిరుపేద కుటుంబము ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఇదమ్మి అదమ్మి కట్టి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అది అప్లై చేసి సిఎంఆర్ఎఫ్ కింద 50,000, 60,000 వాళ్ళకి ఆ సిఎంఆర్ఎఫ్ కింద డబ్బులు వస్తే అబ్బా వచ్చినాయని అనుకుంటే సంతోషమా? అదే నిరుపేద కుటుంబానికి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ అదే నిరుపేద కుటుంబానికి ఉచితంగా అదే ప్రభుత్వ వైద్యం అందితే ఈ అవకాశం వస్తుందా? ఈ అవకాశం ఆయనకు ఆ ఇబ్బంది వస్తుందా? సిఎంఆర్ఎఫ్ కోసం డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తుందా? రాదు కదా. అదే సమయంలో ఈ సిఎంఆర్ఎఫ్ నిధులను ఎక్కడికి పోతున్నాయి? మనం అనుకుంటున్నాం కుటుంబానికి ఇచ్చినాం అనుకుంటున్నాం మనం. కానీ ఆ కుటుంబం ఆల్రెడీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఎవరి చేతిలో పెడుతున్నది? ప్రైవేట్ హాస్పిటళ్ళ చేతిలో పెడుతున్నది. ఇక్కడ ఓవరాల్గా మొత్తానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులని ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి? ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా చేతిలోకి వెళ్తున్నాయి డబ్బులని. ఇప్పుడు ఒక నిరుపేద కుటుంబం 2 లక్షలు ఖర్చు పెట్టింది హాస్పిటల్లో. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినావు, ఏముంది? ఆ 1,00,000 రూపాయలు రైతుకి ఇచ్చినావు. రైతు ఆల్రెడీ 2 లక్షల రూపాయలు హాస్పిటల్కి ఇచ్చిండు. దీనివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? అసలు సిఎంఆర్ఎఫ్ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలా, లేనటువంటి పరిపాలన తయారు చేయాలా అంటే ఆ స్థాయిలో గవర్నమెంట్ వ్యవస్థని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంథెన్ చేయాలి. అప్పుడు నీకు ఈ సిఎంఆర్ఎఫ్ అవసరం ఏముంటుంది? ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే ఆ సిఎంఆర్ఎఫ్కి ఆ ఆర్థిక సహాయాన్ని ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేరే వాటికి పెట్టవచ్చు. ఓ స్కూళ్ళకి పెట్టవచ్చు, లేకపోతే ఇంకో దానికి పెట్టవచ్చు. అదే గవర్నమెంట్ సెక్టార్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి వనరుల మీద ఖర్చు పెట్టవచ్చు సిఎంఆర్ఎఫ్ ఫండ్ని. కానీ మీరు ఈ సిఎంఆర్ఎఫ్ ఫండ్ అంతా ఎవరికి పోతున్నది? ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నది. ఇది మనం ఆలోచించాలి కదా. హైదరాబాద్లో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన సబా ఫాతిమా కష్టపడి ఎంబీబీఎస్లో సీటు సంపాదించింది. ఆర్టీరియర్ వీనస్ మాల్ ఫార్మేషన్ అనే జబ్బు కారణంగా ఆమె పలుసార్లు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2 ఏళ్ల కింద వైద్యులు ఎడమ కాలు తొలగించిరట. ఎగ్జాంపుల్ చెప్తున్నారు వీళ్ళు. కృత్రిమ కాలు ఒప్పందం అమర్చడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆమె ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. తక్కువ ఖర్చులో లభించే సాధారణ కృత్రిమ కాలు అమర్చితే బాధితురాలి నడకలో అసౌకర్యంగా ఉంటుందని, ఫలితంగా మనోధైర్యం కూడా దెబ్బతింటుందని కుటుంబీకులు మొరబెట్టుకున్నారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అధునాతన కృత్రిమ కాలు అమర్చేందుకు 10,28,200 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఇట్లా అన్ని హెల్త్కి సంబంధించినవే. ఇక 2.49 అంటే 2,49,000 మందికి ఆసరా. సిఎంఆర్ఎఫ్ కింద వైద్య అవసరాలకు ఆర్థిక సహాయాన్ని 2 రకాలుగా అందిస్తారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందలేనప్పుడు, చికిత్స ధర ఎక్కువైనప్పుడు ముందస్తు చికిత్స అనుమతి, దాన్ని ఎల్ఓసి అంటారు. ఇప్పుడు పెద్ద ఏదైనా జబ్బు వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయినాం, ఇప్పుడు దీనికి ఎంత ట్రీట్మెంట్ ఖర్చు అవుద్దన్నది ఇదేనప్పుడు ఒక ఎల్ఓసి ఇస్తారు. అంటే ఆ ట్రీట్మెంట్ ఎంత అయితే అంత ప్రభుత్వమే భరిస్తుంది, ఆ హాస్పిటల్ అడగదన్నమాట. అసలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంథెన్ చేస్తే ఈ అడుక్కోవడాలు మీ దగ్గరికి వచ్చే అవకాశమే ఉండదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలకు ఆలోచన లేదు కదా. అందుకే బడ్జెట్కి 4% కేటాయించింది. 25% వైద్యానికి కేటాయించిన బడ్జెట్ కేవలం 4% ఎందుకు పరిమితం అవుతుంది? ఎప్పుడు ఇది మారుతుంది? ఎలక్షన్స్లో విద్యా వైద్యం అన్న అంశాలు 2 ఎజెండా అయినప్పుడు, విద్యా వైద్యం ఉపాధి అన్న అంశాలే ఎలక్షన్స్ ఎజెండాగా మారినప్పుడు, ఆ ఎజెండాగా మారేలాగా మనం క్రియేట్ చేసినప్పుడే వచ్చే ప్రభుత్వాలు మారుతాయి.